హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా, వాల్నట్స్, పల్లీలు అయితే తీసుకున్నాను. వీటన్నిటిని గిన్నెలో వేసుకొని వీటన్నిటిని ఇట్లా వేసుకోవాలండి. వేసుకొని వీటిని మనం దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నేను నువ్వులను తీసుకుంటున్నాను. ముందే వేసుకుంటే నువ్వులు మాడిపోతాయి కదండి, అందుకే తర్వాత వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మిక్సర్ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నాకు ఈ డ్రై ఫ్రూట్స్కి అయితే 1 కేజీ బెల్లం అయితే పట్టింది. ఆ బెల్లాన్ని ఇలా తురుముకొని అలాగే కొబ్బరిని కూడా తురుముకొని రెండింటిని అయితే నేను ఇలా వేయించుకుంటున్నానండి. 2 కలిపి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారా, బెల్లం కరిగిపోయింది కదండి. చిన్న చిన్న ముద్దలైతే ఉంటాయి, వాటిని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ కరిగించుకోవాలండి. చూసారా, మొత్తం కరిగిపోయింది కదా. ఇందులో నేను నెయ్యిని వేస్తున్నాను. నేనైతే ఒక 3 స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా 3 స్పూన్స్ నెయ్యిని వేసుకున్న తర్వాత ఇలా నేను కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తం పౌడర్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. చాలా మంచిదండి, చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చూసారా, ఇలా అయితే వచ్చింది కదా. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తే కనుక మనకి రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మనం దీనిని లడ్డు ముద్దలు అయితే చేసుకోవాలి. మీకు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు చేసుకున్నానండి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.